హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్లోకి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు చేసిన పని టీ తాగటం. లేవగానే టీ తాగాలి ఫ్రెండ్స్. టీ తాగైతే పని. ఎంతమందికి పొద్దున్నే లేచి టీ తాగే అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. అన్నీ వేరే ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి చల్లార్చుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క, కొబ్బరి లేనిదే పచ్చడి, టమాటా లేనిదే కూర నేను చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఇదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. గారెల పిండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకోవాలి. కడిగి అల్లం పొట్టు తీసి పచ్చిమిర్చి అల్లం మిక్సీ వేసేస్తాను ఫ్రెండ్స్. మిగిలిన కట్ చేసుకుంటాను. పచ్చడికి పక్కన పెట్టేశాను కదా, అదే నూనెలో తాలింపు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. పప్పులు కూడా ఉన్నాయి దీంట్లో, కనపడలేదు. నేను చేసినప్పుడు అంతా పెడతాను ఫ్రెండ్స్. ఒకటే వంట పెట్టను. ఆ రోజు ఏం చేశానో పెడతాను. అయితే ఏదన్నా పిండి కలిపే గిన్నెలు, బాక్సులు అవి మారుతూ ఉంటాయి. అదే మీకు గుర్తు. ఇది ఫ్యాన్ కింద పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈలోగా ఇవన్నీ కట్ చేసుకుంటాను. ఈరోజైతే అర్థమైపోయి ఉంటుంది మీకు గారెలు. మా ఇంట్లో టిఫిను అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. జీలకర్ర ఇలాగే కలిపేసుకుంటాను. ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకొని కూడా ఇలాగే కలిపేస్తాను. ఇదైతే మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. మేము ప్లెయిన్ గారెలు వేసుకోవటం తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్ది కారం అలవాటు ఉందన్నాం కదా, అల్లం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాము. ప్లెయిన్ అయితే ఇలాగే జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఒకటే పాయ. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఉప్పు అయితే ముందే వేసేసాను ఫ్రెండ్స్ పట్టేటప్పుడు. ఎందుకంటే ఈ పిండి పట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కండ్రెక్కకుండా ఉంటుందని అంటారు పెద్దోళ్ళు. అప్పటి నుంచి కొంచెం మిక్సీలో వేసేసాను ఉప్పు. తర్వాత కలిపిన తర్వాత చూసి అప్పుడు చాలా పోతే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇది కలిపేలోగా నూనె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకుంటాను ఫ్రెండ్స్. పిండి కలుపుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా శాంపుల్ ఒకటి వేద్దాం, అంటే పెద్దలకి. ఇది తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత గట్టిగా మిక్సీ వేసినా ఉల్లిపాయ కలిపితే కొంచెం నీళ్ళు అయిపోద్ది ఫ్రెండ్స్. కొద్దిగా నీరు వచ్చింది, అందుకని గట్టిగా పట్టుకోవాలి. ఈలోగా పచ్చడి కూడా మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. గారెలు అయితే కాలుతున్నాయి. పూరీలు, గారెలు, పునుగులు ఇవన్నీ ఇష్టంగా తింటారు, కానీ ఆ ఆయిల్ ఫుడ్ అని తర్వాత అంటారు ఫ్రెండ్స్. చూసారుగా, ఇది పచ్చడి వేరే గిన్నెలో వేసి ఇందాక తాలింపు పెట్టుకున్నాను కదా, దాంట్లో కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. తీసేసుకుందాం. ఈ టిష్యూ పేపర్లు మీకు ఎప్పుడు చెప్తాను, మా కంపెనీవే. మా కంపెనీ అన్నీ నేను ఎక్కువ వాడిన ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఇలాగా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు మాత్రం చూపిస్తాను మీకు. ఇంతే ఫ్రెండ్స్. ఇలా ఒక అన్నం పెట్టుకొని ఇలా వేసేసుకోవటమే.